ఒక్కడే పని ఎన్నోసార్లు ఎంతమంది ఒక్కడేనా ఇలాంటి సమస్యలు ఆయన వచ్చినా రాదు. ఆయన పోవడం రోజు చేయలేదా ఎమ్మడి వాడి ఆధార్ కార్డు ఇచ్చేదా ఇవ్వలే. ఎందుకంటే ఆయన ఫస్ట్ నిలబడు నిలబడి జర్నీ చేస్తే ఈ జర్నీలో కొంతమంది పెద్ద లీడర్లు వచ్చాయి. ఒక లీడర్ దొరకాలంటే 100 మంది మనం చెప్పండి అవునా కదా. మరి ఒక లీడర్ చేయాలంటే 100 మంది మనం పెట్టాలి. ఒకే ఒక లీడర్ లాగా మనం చెప్పాలి. మరి అలాంటి లీడర్ క్వాలిటీస్ మనలో ఉంటే వేరే మంది తయారు చేయొచ్చు. ఇలా దాదాపు సార్ సిద్ధిపేట మన హైదరాబాద్ ఎంత బాగుంది. వీళ్ళందరూ ఎందుకు జమ అవుతున్నామంటే ఖచ్చితంగా రేపు టీం తయారు కాబోతుంది. ఏదో ఒక రోజు చేసి కూడా అవుతుంది. 1 టైంలో కూడా కరీంనగర్లో అందరూ టీం ఉంది. మనకే టీం లేదు. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలా టీంలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే కరీంనగర్ అనేది కొంచెం లాంగ్ అయింది. నల్గొండ 5 సార్లు జస్ట్ వస్తారు. చాలాసార్లు వచ్చి స్టార్ట్ అయింది. ఆయన వాళ్ళ పెద్ద లీడర్ రాలేక కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు వస్తారు. ఈ కంటిన్యూ ఎందుకు పెట్టుకున్నామంటే మధ్యలో మీకు ధైర్యం కోరుకోదు లీడర్స్ అవునా కదా. మధ్యలో ఉన్నట్టు నాకు అది మా సార్లు రావట్లేదు మేడం రావట్లేదు మాకు ఎలా చేయాలని మీరు అధైర్యపడకుండా మేము కంటిన్యూ చేస్తున్నాం. వారి వల్ల లేదు ఓకేనా. నా పేరు జ్ఞాన సంపాదించు మమతా జగన్. నా పేరు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేదాగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 17 ఏళ్ళ ఉండేవాడిని. 2,000 జీతం వస్తుంది. కానీ వెస్టేజ్ని జస్ట్ 1.5 lakh నేను బేకప్ చేసిన హెల్త్ గురించి వచ్చాను. నేను దాదాపు అందరూ దాని గురించి వస్తాను. హెల్త్ గురించి జస్ట్ కొలెస్ట్రాల్ అనేది 350 కొలెస్ట్రాల్ 25 లాక్స్ వాడుకుంటే 150 వచ్చింది ఓకేనా. నేను చేసే జాబ్లో నా లైఫ్ ఏం మారలేదు. 17 సంవత్సరాలు పోలీసు జాయిన్ చేస్తే అన్ని ఏమైనా బ్యాంకులు ఉంటాయి. తర్వాత 1వ తారీఖు జీతం పడితే 5వ తారీఖు నాడు 0 బ్యాలెన్స్. మళ్ళీ 1వ తారీఖు వరకు నీలాంటి కూడా కొన్ని ఆడకాలు తీసుకోవాలి, సంవత్సరాలు నడపాలి. మళ్ళీ 1వ తారీఖు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఎంప్లాయీ పరిస్థితి అదే నా ఒక్కడే కాదు. ప్రతి ఒక్క పోలీసు కాదు, టీచర్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరి పరిస్థితి అయినా సేమ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఓకేనా. కాబట్టి దీన్ని నమ్మడానికి కారణం ఏంటంటే హెల్త్ గురించి, తర్వాత డబ్బు గురించి. నేను చేసే జాబ్లో ఎక్కడ నా లైఫ్ మారాలి. 15 సంవత్సరాలు ఏపీ తెలంగాణ చేసిన ఆల్రెడీ దాదాపు తెలంగాణ ఏది జస్ట్ వాళ్ళు సర్వే తీసుకుంటారు కానీ మన లైఫ్ ఏం మారదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ లేదు. గవర్నమెంట్ ఎప్పుడు చేస్తారో అప్పుడు చేస్తారు. ఆల్రెడీ 2 డిఏలు ఇస్తాం, 2 డిఏలు ఇస్తామని కూడా 6 నెలల నుంచి కూడా ఇస్తాం. దసరాకి ఇస్తాం. ఇంతవరకు లేదు. ఇయ్యరు. మీరు వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి, ఆర్థిక శాఖ సిగ్నల్స్ కావాలి, అన్నీ రావాలి. అది కాదు కాబట్టి ఇలాంటి నెట్వర్క్ రాకపోతే 100% మన లైఫ్ మారుతుంది. ఎందుకంటే కొంచెం చిన్న స్థాయి 10వ తరగతి 2 లక్షలు 2,50,000 మంది ఎన్నోసార్లు దాదాపు 20,30 పనిచేసిన ఆయన ఈరోజు దాదాపు 13,95,000. రేపు డిసెంబర్లో జనవరి వరకు ఈజీగా 20 లక్షలు. మన ఇళ్ళ జస్ట్ నిలబడితే అంతకు వచ్చింది. మరి మనం ఏం చేయాలి నిలబడాలంటే ఖచ్చితంగా మీరు ఎవరికి ఏం చేసినా ప్రతి నెల అయితే మినిమం 40 పీలు అంటే ప్రతి ఒక్కరు ఓకేనా. 40 పీలు కంపల్సరీ. చాలామంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఆయిల్ బాగుందని ఆయిల్ ఒకటి మనం వాడుతుంది, సర్ఫ్ పేస్ట్ బయట మన వెస్టేజ్ ఒప్పుడదా సార్ ఒప్పుకోదు. వెస్టేజ్ ఏం చేస్తారంటే వెస్టేజ్ కూడా మైండ్ ఉంటుంది, ఆలోచిస్తారు ఎవరిని పైకి తీసుకురావాలి, ఎవరిని కుక్కడో దాన్ని బాగా చేస్తారు. నీతి నిజాయితీగా పనిచేసి 100% ప్రోడక్ట్ వాడితేనే వెస్టేజ్ అనేది కరెక్ట్ అవుతుంది. లేకపోతే కాదు. చాలామంది ఇలా 2,000 3,000 చేయలేక ఇలా 10,000 తీసుకోలేక సైడ్ వ్యాయామం చేయలేక ఆగిపోయిన లక్షలు. ఎందుకంటే మనం నీతిగా నిజాయితీగా పనిచేయాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది రెండోది. ఇలా ఏం చేయాలంటే 100% మనం ప్రోడక్ట్ వాడుకోవాలి. 100%. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలా 1,00,000 కావాలని వచ్చింది. మినిమం 20,000, 30,000, 40,000 లక్ష కావాలని వచ్చింది. మరి డబ్బు కావాలి కానీ ఇందులో ఉన్న ప్రోడక్ట్ నేను వాడాలి. వెస్టేజ్ ఒప్పుకోదా ఒప్పుకోదు. కాబట్టి ప్రతి ఒక్కరు మినిమం 40,000 ప్రతి ఒక్కరు ఐడి చూపించండి. ఎవరికి చేసినా 40,000 కంపల్సరీ చెప్పండి. తప్పలేదు. 40,000 అంటే ఒక 1,200 రూపాయలు అవుతుంది. 1,200 రూపాయలు పెద్ద విషయం కాదు అవునా. ఒకవేళ 100 ఉంటే ప్లస్ దానివల్ల చాలా బెనిఫిట్స్. అది కూడా నేను చెప్తా. కానీ ఒకవేళ లేదు సార్ నాకు జస్ట్ ఒక 1,200 రూపాయలు ఉన్నాయి నా దగ్గర అంటే మినిమం ఒక 1,200 రూపాయలు లేదు. ప్రపంచంలో భూమి మీద మంచి 1,200 రూపాయలు లేకపోవడం. అది కూడా దేని గురించి షాంపూ పేస్ట్ ఏదైనా షాంపూ అక్కడ టీ పొడి ఇది చెప్పాలి. ఈ పక్క కావాలా ప్రతి ఒక్కరు కావాలి. ఈ వాడుకునేది ఏదో ఇందులో వాడుకున్నా మీరు ఏమంటే రేట్ ఎక్కువ. మరి అక్కడ లక్షలు వచ్చినప్పుడు చెప్పలేదు అన్ని డబ్బులు నాకేం సార్ అంటావా సార్ అనం. ఎందుకంటే కావాలి కానీ ఇక్కడ మాత్రం నేను తీసుకోవాలంటే ఇందులో సక్సెస్ కాదు.
రెస్టే ఒక ఆరా మనందరం గమనిస్తూ ఉంటాం. నిజంగా నువ్వు అబద్ధం చేసుకుంటే రెస్టే చేయలేదు 100% నిజంగా నాతో పాటు వచ్చి చేయనైనప్పుడు రాయకుండా వదలమని. ఎందుకంటే వాళ్ళకి తెలుగుంటే అవ్వదు. జూన్ కూడా అంటే సాగలేదు, చెప్పేటప్పుడు సంపాదించలేరు, సంపాదించేటప్పుడు సాగలేదు. అవునా కదా? ఎందుకంటే కారణం వంద చెప్తారు. ఏం నమ్మకం నీకు వచ్చింది ఆకలి మీద వచ్చినవా కట్టు నుండి వచ్చినావు. నువ్వు ఆకలి మీద వస్తే కారణాలు చెప్పరు. చెప్తారా మేడం? ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా మీరు చేసుకుంటారు. జూన్కు రావాలి, మనం మీటింగ్లో రావాలి అనుకుంటామని తెలియదు. ఎందుకంటే ఇది మనం పాత ముఖ్యాలను చేసిన బిజినెస్ కాలేదు. వచ్చిందా సార్?